కొత్త మద్యం పాలసీ వచ్చింది కదా! వైన్ షాప్‌లు వచ్చాయి కదా! ఎలా ఉందన్న మందు? క్వాలిటీ మందు ఇస్తాం అన్నారు. బావుందా మందు ఇప్పుడు? ఇస్తున్నారు. మా బాబు గారు ఇస్తున్నాడు. ఆ! బాగుంది. గతంలో ఎలా ఉండేదన్న? అంతకుముందు ఏమైంది గుండెలు మంట పుట్టాయి. ఇప్పుడేమల్లా సూపర్ అది ఓల్డ్ బ్రాండ్లు వచ్చినాయి. గతంలో మందు తాగేటప్పుడు ఆకలి వేసేది కాదు అని చెప్పేవారు. ఆ, ఆకలి ఇప్పుడు బ్రహ్మాండంగా 3 పూటలు తినాలి. నువ్వు ఇప్పుడు బిర్యానీ అని పెడతా అంటే తింటాం మేము క్వార్టర్ తాగి. అప్పుడు తినేవాళ్ళం కాదు. అప్పుడు స్పిరిట్ ఎక్కువ ఉండేది అనేవారు నిజమేనా మందులో? ఇక తినటం పడుకుంటామే అప్పట్లో. ఆ! ఆ, ఇప్పుడు తినటం తాగటం పడుకుంటాం. అప్పుడు ఎన్ని క్వార్టర్లు తాగేవారు? ఇప్పుడు ఎన్ని క్వార్టర్లు తాగుతున్నారు? అప్పుడు 8 క్వార్టర్లు తాగేవాడిని, ఇప్పుడు 12 క్వార్టర్లు తాగుతున్నాం. అంటే ఇప్పుడు ఎక్కువ తాగుతున్నారంటే తగ్గాలి కదా! క్వాలిటీ మందు తాగేటప్పుడు. క్వాలిటీ ముందు తాగేటప్పుడు తాగటం కాదు, ఆకలి బరిగా తిన్నాం. అంతకుముందు పొట్టలో అనుకుండేది, ఇప్పుడు పొట్ట బయటకు వచ్చింది. ఓకే. ఓకే. పేరు? నరసింహరావు. ఏంటి బాబు ఈ బండి ఏంటిది? ఐస్ క్రీమ్‌లా? ఐస్ క్రీమ్ బండి. ఐస్ క్రీమ్ బండా? ఎప్పటి నుంచి చేస్తున్నావు వ్యాపారం? 40 సంవత్సరాలు. 40 ఆ, సంవత్సరాలు. ఏంటి బండి మీద లోకేష్ గారి ఫోటో ఉంది? ఒకసారి చూపించు ఒకసారి లోకేష్ గారిది. ఏంటి లోకేష్ గారి ఫోటో పెట్టావేంటి? లోకేష్ గారు అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకు? నాకు ఆయన తాతయ్య గారి ఫ్యాన్స్, నేను ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్. ఓకే, ఎన్టీఆర్. ఆయన పార్టీ, ఆయన ఫ్యాన్స్. ఈ తర్వాత లోకేష్ బాబు. అంటే బండి ఒకవేళ ఆయన ఇచ్చారా లేకపోతే మీదేనా ఈ బండి? బండి నాదే. బండి మీదే కానీ ఆయన ఫోటో వేసుకున్నారు అభిమానం. సైకిల్ అటు సైకిల్ వేసా. అటు ఒక సైకిల్ బొమ్మ వేశారా? సైకిల్ కూడా ఉంది చూడండి. ఉందా? సైకిల్ ఓకే. సైకిల్ ఎలా ఉంది మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు? బాగుంది. ప్రభుత్వం బాగుంది. ప్రభుత్వం బాగా మంచిగా చేస్తున్నాడు. అంతా మంచిగానే చేస్తున్నాడు. ఇంతవరకు ఏం తేడా లేదు. బీదోళ్ళందరూ పైకి లేస్తాడు. ఆ మహానుభావుడు వస్తే దేవుడి దండం పెట్టుకున్నాడు జనం చంద్రబాబు గారిని. ఎందుకు అట్లా దేవుడితో కంపేర్ చేయాలి? దేవుడితో పోలిస్తున్నాం ఏంటి చంద్రబాబుని? అవును, దేవుడే మరి లెక్క. దేవుడైతే నాడు చేసేది. డబ్బులు ఆయనకి చేయకపోతే జరగదా ఏంటి? వెళ్ళి ఏసీలో కూర్చోలేడా? దేనికి వెళ్తున్నాడు? ప్రతిదానికి వెళ్తున్నాడు కదా ఆయన. ఎందుకు చేస్తున్నాడు? బీదోళ్ళు అందరూ సమానంగా ఉండాలి. బీదోళ్ళు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు అందరూ సమానం చేస్తున్నాడు ఆయన. వీళ్ళు చేస్తే ఆ పాపం. ఇక ఆయన మట్టుగా ధర్మంగా వెళ్తున్నాడు ప్రతి దాంట్లో కూడా. జగన్ ఉండేటప్పుడే బాగుంది, చంద్రబాబు ఉన్నప్పుడు బాగాలేదు అంటున్నారు. ఎవరో చెప్పింది? చాలా మంది అంటున్నారు. ఈ పార్టీ గురించి కాదు, ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే మంచిగానే చేస్తున్నాడు. ప్రతిది కూడా బాగానే చేస్తున్నాడు. మీది మంగళగిరేనా? మీది మాది మంగళగిరి. మరి మీ ఎమ్మెల్యే లోకేష్ గారు కదా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఎలా తిరుగుతుంటాడా? బయటకు వస్తాడా లోకేష్? ఇప్పుడు ఈ ప్రజా దర్బారు పెడుతున్నాడుగా, ఇంక రావట్లేదు. వస్తాడు, రాకుండా ఉండడు. అంటే పద్మశాలీలు అంటే ఎక్కువ ప్రాణం ఆయనకి. బాగా వస్తాడు, పిలవంగానే వచ్చేస్తాడు ఆయన. ప్రతిదీ చేస్తున్నాడు. బీదలు డబ్బులు ఇస్తున్నాడు. ఏంటి బళ్ళు ఇస్తున్నాడు. పెళ్లి చెక్కులు ఇస్తున్నాడు, పెళ్లి చేస్తున్నాడు. అట్లా ఎందుకు ఇక్కడ మరి గతసారి లోకేష్ గారిని ఎందుకు గెలిపించారు? మీ పద్మశాలీలు కాదనేసి లోకేష్ గారిని బయట నుండి వచ్చిన ఆయన ఎందుకు గెలిపించారు ఇక్కడ మీరు? పద్మశాలీలు అంటే ఆయన ప్రతి పని మంచి చేస్తున్నాడు. పేదోళ్ళు కానీ కొన్ని వేలు బళ్ళు ఇచ్చాడు పేదోళ్ళకి. కొన్ని సంస్థలు ప్రతిదీ కూడా ముందుకు వస్తున్నాడు ఆయన. అన్ని అడుగుతున్నాడు ప్రతిదీ. ఏంటి ధర్మం ఉంది కాబట్టి ప్రజానాయకుడు కాబట్టి ఆయనకి వేసాము. అంటే ఇప్పుడు ప్రజా దర్బార్ పెడుతున్నాడు కదా ఆయన, మరి ప్రజా దర్బార్ పెట్టినప్పుడు సమస్యలు పరిష్కరిస్తాడా? మనం వెళ్ళి చెప్తే వింటాడా ఆయన? వింటున్నాడు. నాతో ఫోటో దిగమన్నాడు. నాకు వెళ్ళాను, ప్రజా దర్బార్ పెట్టాను. నాది ఒక సంస్థ భూమి విజయనగరం జిల్లాలో నాది 58 సెంట్లు భూమి ఉంది. అది వాళ్ళు ఇవ్వట్లా. అది వైసీపీ వాళ్ళు కబ్జా చేశారు ఎప్పుడో. ఏంటి సిఏ, పోలీస్ సిఏ, అది ఇవ్వట్లా. దాన్ని పెట్టాను నేను, కాగితాలు ఆల్రెడీ పెట్టా. ఏమన్నాడు అసలు? కనీసం మీరు వెళ్ళాడు మాట్లాడాడు మీతో లోకేష్? మాట్లాడాడు, చేస్తానన్నాడు. మొన్న కూడా వెళ్ళి మళ్ళీ మాట్లాడొచ్చా. ఫోటో దిగారా? ఏమని పలకరించాడు మిమ్మల్ని? ఎలా మాట్లాడాడు మీతో? తాతయ్య అన్నాడా? అనుకున్నారా మళ్ళాంటి వాళ్ళు సామాన్యుల్ని లోకేష్ లాంటి వ్యక్తి పిలుస్తాడు మాట్లాడతాడు? లేదు, మాట్లాడతాడు. అదేం లేదు, ఆ కర్మేం లేదు. వెళ్ళి కూడా అభిమాని చెప్తాడు, ఆయన వెళ్ళి కూడా అభిమాని చెప్తాడు. అదేం లేదు ఆయన దగ్గర. అది అందరినీ మంచిగా చెప్తాడు, బాగా చెప్తాడు, బాగా చెప్తాడు. మాకు పేదోళ్ళకి కథ చూసి కొత్త పైకి లేపి లోను బోన్ ఇచ్చానుకో, కొత్త పైకి లేపుతాం. అది ఇది పొద్దున కథ, అన్నం కథ తింటాం ఆయన పేరు చెప్పుకునేది. మళ్ళీ మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడు. మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ వచ్చేది అదే. మళ్ళీ ప్రభుత్వం వచ్చేది అదే. మళ్ళీ తిరిగిలేదు. ఇక నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఎలా పనిచేస్తున్నారు? లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు మంగళగిరిలో. ఏంటి పరిస్థితి ఏంటి? ఆయన చాలా బాగుంది సార్. నిజం చెప్పండి, పర్వాలేదు. లేదు, అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒక నమ్మకం కలిగిన జనంలో ఒక నమ్మకం అయితే ఏర్పడింది. ఎందుకంటే గత ఆర్కే గారిని చూసాం, ఏంది అంత విధ్వంసం తప్పితే ఏం కనపడలేదు. ఏంటి మేము కూడా అందులో లాస్ అయ్యి ఉన్నాం, భారీగా లాస్ అయ్యాం. ఏంటి
ముందు ఏంటంటే బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద ఒక నమ్మకం అనేది కలిగింది జనంలో. అంటే ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయాడు, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు, ప్రజలు చాలా హోప్స్ పెట్టుకున్నారు. సో అవన్నీ సాటిస్ఫై అవుతున్నారు ఇప్పుడు ప్రజలు, ఆయన రెస్పాండ్ అవుతున్నారు. బాగా అండి, బాగా ముందు మనకి ఏదైనా సమస్య వచ్చి చెప్తే వింటారు ఆయన. బాగా అండి రెస్పాండ్ అవుతున్నారు, బాగా దగ్గరగా రెస్పాండ్ అవుతున్నారు. ఏ పని అయినా అయిపోతుంది, చాలా బాగుంది. ముందు సంతోషంగా ఉన్నారు రైతులు కానీ ఎవరైనా కానీ. సార్ మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ లోకేష్ గారు? బాగుందండి, చాలా బాగుంది. ఆయన కలిసి అందరికీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అందరినీ బాగా పలకరిస్తున్నారు, ఏ పని అయినా చేసి పెడతానంటున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఆర్కే గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఈయన ఉన్నారు, తేడా ఏంటి ఇద్దరికి? ఆర్కే గారు అంటే వచ్చారు, గెలిచారు, వెళ్ళారు, కానీ ఎవరికి కనపడలేదు, ఇట్లా ఏమీ చేయలేదు. ప్రజా దర్బారు పెట్టి ఇలా చేయడం కానీ ఏమీ చేయలేదు. ఈయన లోకేష్ గారు ఎలక్షన్ ముందే చాలా మందికి, అందరికీ తోపుడు బళ్ళని అయ్యని అందరికీ ఏ పని ఏ వృత్తి చేసేవాళ్ళకి వాళ్ళకి అన్నీ కొనిపెట్టడం సొంత డబ్బులతో చేశారు. అందుకని చెప్పి ఆయనకి బాగా రెస్పాన్స్ వచ్చింది, బాగా చేస్తున్నారు. వచ్చిన తర్వాత కూడా బాగా చేస్తున్నారు. అంటే ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చి వెళ్ళి అంటే ఆదుకుంటున్నారు, ఏదైనా డబ్బులు ఆర్థికంగా కానీ లేదంటే ఏదైనా? బాగా ఆదుకుంటున్నారు, దాంట్లో సమస్య లేదు. ముందు వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్త పలకరించి వాళ్ళ సమస్యలు విని వాళ్ళకి ఎలా చేయాలో అలా చేసి పెడుతున్నారు. దీని మాత్రం నెంబర్ 1 అండి. అంటే ఒక్కొక్క పొలిటీషియన్కి ఒక్కొక్క నియోజకవర్గం అనేది అడ్డగా మారింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కుప్పం అడ్డగా మారింది, అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీ కావచ్చు, అంటే రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి పులివేందులు ఉంది. అలాగా లోకేష్ గారికి మంగళగిరి మారుతుందా కంచుకోట కింద? మారిపోతుంది కంపల్సరీ, డెఫినెట్గా. ఎందుకంటే ఆయన చేస్తున్న పనులకు కానీ ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా ముందు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక ఆయన కంచుకోట. మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు సార్? సినిమా డిస్ట్రిబ్యూటర్ అమ్మా. సినిమా డిస్ట్రిబ్యూటర్. ఎక్కడ ఉంటారు సార్ మీరు? హైదరాబాద్లోనే ఉంటాను. ఇక్కడికి ఎప్పుడు వస్తుంటారు? ఇప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటా. ఇదేనా మీ ప్రాపర్? ఇక్కడ పాతూరు పక్కన. పాతూరే. సార్ మరి ఏంటి సార్ ఇప్పుడు ఎలా ఉంది, గవర్నమెంట్ వచ్చింది కదా, మీ ఏరియా ఎలా ఉంది అసలు? చాలా బాగుంది నాన్న, బంగారం లాగా గోల్డే. అలాగా రోడ్లు కానీ ఊర్లు కానీ అంతా బ్రహ్మాండంగా ఉంది ఏరియా అంతా కూడా. అంటే గత 5 ఏళ్ళు ఎలా ఉంది సార్? నంబర్ 1 నీచాతి నీచంగా తయారైంది. అలాంటిది ఎప్పుడు ఎక్కడ కూడా ఏ స్టేట్లో కూడా రాలా ఇదివరకు 5 years కూడా. ఏంటా ఇప్పుడు అంతా బ్రహ్మాండంగా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది నంబర్ 1. ఇప్పుడు గతంలో ఆంధ్రాకి రాజధాని లేదని మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మీతో కూడా చాలా మంది అని ఉంటారు. సో మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? అమరావతి రాజధాని అయింది, బాగా అభివృద్ధి చేస్తారు, అమరావతి బాగా డెవలప్ అవుతుందా? బ్రహ్మాండంగా నాన్న, ఫారిన్ కంట్రీలో ఎలా ఉంటుందో మనకు అమరావతి కూడా అలా తయారవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తాడు. ఏంటి సార్ అంత నమ్మకం ఏంటి చంద్రబాబు గారి పైన మీకు? ఉంది నాన్న, ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన బ్రహ్మాండమైన సీనియర్, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఏదైనా సెంట్రల్ నుంచి తెచ్చే అవకాశం ఆయనకు ఉంది. ఎందుకంటే మోడీ గారి దగ్గర నుంచి అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఆయన దగ్గర, ఏదైనా చేయగలుగుతాడు ఆయన. ఇప్పుడు ఇంకా లోకేష్ గారి పరిస్థితి సార్, ఇక్కడ మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిచారు లోకేష్. పిల్లడు కూడా నంబర్ 1 నాన్న, చాలా బుద్ధిమంతుడు, నంబర్ 1. ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా మంచివాడు. ఐటీ మినిస్టర్గా ఉన్నారు మరి ఆయన. ఉంటే నాన్న సాధిస్తాడు ఏదైనా. తండ్రి ఇదేదో ఆయనకే సేమ్ అయ్యే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్.